ప్రభు నామములో మీ అందరు పొందనాలండి. మరొకసారి ప్రైజ్ లార్డ్. చేద్దామా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు 1, 2, 3. మనము యెహోవా యొద్దకు మరులొదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టాను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినాల తరువాత మనల్ని బ్రతికించును. మనం ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరిచెను. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన్ని ఫాలో అవుదాం రండి, ఆయన అనుసరించుదాం రండి. ఉదయము తప్పక, ఉదయం అనేది తప్పకుండా వచ్చే రీతిగా ఆయన ఉదయిస్తాడు. వర్షము వలె భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మెరుగుపడతాము. మీకు ఈ మూడు విషయాలలో ఒక 4 పాయింట్లు మీకు చూపించి మనం ఈ యొక్క మొదటి వారపు, ఈ 3వ నెల మొదటి వారపు ఆరాధన ముగించుకున్నాం. మొట్టమొదటిగా సంఘానికి దైవాశక్తి కావాలి, దేవుడు అంటే ఆసక్తి కావాలి. రెండోది ఆసక్తిని బట్టి అన్ని జనులను దేవుడు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయము, ఆ కుర్చీలు వెనకాతల్లా అశ్రీ గారు ముందుకు వచ్చేయండి. ఆ ఎరకల్లాంటి ఎందుకు అంత ఇబ్బంది పడుతూ ముందు చోటు ఉంది, లేదా కుర్చీ మీద కూర్చోగలిగితే కుర్చీ మీద కూర్చొనిపోండి, పర్వాలా. ఏటమ్మా, దేవుడు అట చీల్చుతాడట, అట కాదు, నిజమే. మళ్ళీ పక్కనే రాయబడింది, ఆయనే ఎందుకు చేల్చాలి? కర్రలు చీలుస్తాం కదా, దేనికి చీలుస్తాం? కర్రని కర్రలాగే పొయ్యిలో పెట్టలేము, దానికి గుబురులు కొన్ని ఉంటాయి. కొన్ని చెట్లు చూడండి, టేకు ఉంది కదా, టేకు చెట్లు, చందనం చెట్లు, ఇలాంటి చెట్లకి రొమ్మలు వేయకూడదు. రొమ్మలు వేస్తే వాటిని ఏం చేస్తారు? చీల్చుతారు. లేదా గుబురులుగా ఉన్నటువంటి మొద్దుల్ని చీల్చుతారు, చీల్చి చన్నబడు. సరే, దేవునికి లేదా మనకు, మన కుటుంబానికి, మన బ్రతుకుకి వ్యతిరేకమైనటువంటివి మన జీవితాల్లో చేల్చబడకుండా గుబురు కాసుకొని ఉంటాయి. దేవుడే చేల్చవలసినటువంటి కర్ర ఏదైనా ఉంటుందా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలీయులను అంటున్నాడు, దేవుని బిడ్డలను అంటున్నాడు, నేను చీల్చుతాను. ఒగ్గీడు మనం కర్రలు చీల్చేసి మళ్ళీ అట్లా అతకలేము. నీకు స్వస్థపరచాలి అనే సందర్భం వేరు. స్వస్థత అనగా మనకు ఆలోచనలు రాగానే ఏమవుతుంది చెప్పండి మీరు, ముక్తా గారు, అమ్మా. స్వస్థత అనగానే మనం ఏమనుకుంటామంటే శరీరానికి మాత్రమే స్వస్థత అనుకుంటాం కదా. ఆరోగ్యము, నీ ఆదాయానికి కూడా జబ్బు చేస్తే చేతిలో డబ్బులు ఉండవు, అది తెలుసా? నీ ఆదాయానికి, నీ రాబడికి జబ్బు చేసింది అనుకో, ఎంత వచ్చినా
చూడండి, మనకు శరీరంలో బలహీనత రక్తలేమి ఉందనుకోండి, ఆకలి పుడుతుంది కానీ నీరసం ఉంటుంది. శుభ్రంగా తినేస్తుంటాడు, నీరసంగా ఉందంటాడు. ఎందుకు? రక్తంలో బలహీనత ఉంది, రక్తలేమి. శుభ్రంగా తినేసేస్తుంటే కళ్ళు పళ్ళు తేలేసేస్తుంటాడు. ఏమి తిన్నావు కదరా, కానీ అది బలం చేకూర్చట్లా. నారాయణమ్మను విజయం నవ్వుకుంటాను. హల్లెలూయా. తినేసి నీరసన్నోడేటే శక్తిహీనుడు. అలాగే సంపాదించుకుంటున్నా లేమి కలుగుతుందంటే, కష్టపడుతున్న చేతిలో డబ్బులు ఉండట్లేదంటే ఆదాయానికి ఆరోగ్యం పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన నీ ఆదాయాన్ని స్వస్థపరచాలి, నీ ఆరోగ్యాన్నే కాదు, నీ ఆరోగ్యాన్ని కూడా ఆయన స్వస్థపరచాలి, నీ ఇంటిని స్వస్థపరచాలి. నీ ఇంట్లో స్వస్థ లేదనుకోండి, అందరూ బాగానే ఉంటారు, సమాధానం ఉండదు. ఇటొకలో వాళ్ళు తిన్నలే, నేను తర్వాత తింటాను. రావచ్చు కదా, పెట్టేశాం కదా, తిన్నే, బాగా తినండి అని. దీని అర్థం ఏంటి? ఏదో ఉంచితే ఊర్చుకొని తింటాం మరి. అంటే ఇప్పుడు తినమనా వద్దనా? మీరు బాగా బుక్ ఇవ్వండి అమ్మ, బుక్ ఇవ్వండి అంటే సమాధానం లేదు. అంటే ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆరోగ్యం లేదు ఇంటికి. ఇప్పుడు ఇలాంటివన్నీ సేల్చాలి ఆయన. నీ ఆదాయాన్ని సీల్చితే, ఆ ఆదాయంలో ఉన్న జబ్బు పోతే, ఆ ఆదాయంలో ఉంటున్న ఇబ్బందులు పోతే, ఏం చేస్తున్నావో, ఎందుకు ఖర్చులు అయిపోతున్నాయో, ఆరోగ్యం ఎందుకు పాడైపోతుందో, ఆదాయం ఎందుకు పాడైపోతుందో, అమ్మా ఇంట్లో నలుగురు ఉంటున్న సమాధానం ఎందుకు రావట్లేదో, శుభ్రంగా సంపాదించుకొని తింటున్నా సరే నెమ్మది ఎందుకు ఉండట్లేదో, ఒకరికొకరు సమాధానం ఎందుకు ఉండట్లేదు, అర్థమవుతుందండి? దీనికి ఇప్పుడు ఈయన గొడ్డలైనా ఉపయోగించనియండి, కత్తి అయినా ఉపయోగించనియండి, ఈయన ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి చీల్చాల. అసమాధానాన్ని చీల్చితే సమాధానం అనే స్వస్థత కలుగుతుంది. ఇంట్లో బాగుపడతారు అందరూ. గెంజి నీళ్ళు తాగినా పర్లేదన్న, చక్కగా ప్రార్థనలు. ఎన్నెళ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. నలుగురు మీ 4 బైబిల్లో ముందేసుకొని ప్రార్థనలు చేసి ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబ కూడుకులు పెట్టుకుంటున్నారు. కొన్ని అలాగే చర్చికి రావు. నువ్వు లెగితో నీ మోకాలు వేసుకొని నీ ప్రార్థన నీదే, ఆయన ప్రార్థన అయితే లాడి ప్రార్థన, ఆయన ప్రార్థన. నలుగురివి 4 రకాల ప్రార్థన. చూద్దాం మరి. ఇప్పుడు చీల్చిన తర్వాత స్వస్థపరుస్తా. చీల్చకుండా నీకు నువ్వు చీల్చుకుంటున్నావు, అటొకలు ఇటొకలు 4 పక్కల. ఇప్పుడు ఈయన ఏం చేయాలట? స్వస్థపరచాలంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షను కోసేసి శుభ్రంగా గోకి ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇంట్లో, ఒంట్లో, సంపాదనలో, వినాలి జాగ్రత్తగా, ఆ ఇంటికి పట్టిన ఇన్ఫెక్షన్ అంతా ఆయన ఏం చేయాలంటే ముందు చీల్చేయాల. చీల్చేసి మొత్తం అంతా ఎక్కడ అసమాధానం ఉందో, ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, దేనికోసం ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయో అవన్నీ తీసేయాలి ఫస్ట్. అప్పుడు ఏం చేస్తాడంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. బాబు వింటున్నారా? నీ ఆదాయం బాగుంటుంది, నీ ఇల్లు సమాధానంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన చీల్చాడంటే తప్పలేదు కదా? తప్పలేదని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చీల్చకపోతే నీకు స్వస్థత ఉండదు. స్వస్థత అంటే ఆరోగ్యానికి కాదు. స్వస్థత అంటే 1 ఆరోగ్యానికి, 2 ఆదాయానికి, 3వది ఇంటి అంతటి. తెచ్చిన డబ్బులు ఏం చేసావు? ఆడెవ్వలేదని అబద్ధం చెప్తాడు ఈ పెద్ద మనిషి. వీడికి వచ్చేటేస్తాడు, అందలేదని చెప్తాడు. కానీ అందిపోతాయి, ఖర్చులు అయిపోతాయి, ఎక్కడక్కడ సాప్ అయిపోతాయి. కానీ ఇవ్వలేదు, అందలేదు, నీకు ఇవ్వాలని రూలా, ఇలాంటివి అన్నీ వస్తాయి. కారణం ఆయన గొడ్డలు వేయలే. ఆయన పట్టేయాలి, మన గొడ్డలు వేసాడు అనుకోండి, సెట్ అయిపోద్ది, భయం వస్తుంది. అందుకని ఏమన్నాడండి ఇక్కడ ఆయన? 1వ వచనం చదవండి అన్నమాట. మనలను అంటే రాసిన ఆయన కలిపి చెప్పుకుంటున్నాడు. మిమ్మల్ని చీల్చేస్తాడని చెప్పలా.
మనలను చీల్చివేసెను. డోంట్ వరీ, బాధపడక బిడా. ఎప్పుడు చీల్చాడో, దేనికి చీల్చాడంటే చెత్త తీసేస్తాడు. మన మెడికల్ భాషలో ఇన్ఫెక్షన్ తీసేస్తాడు. ఇన్ఫెక్షన్ తీసేసి ఏం చేస్తాడట, ఇప్పుడు కొట్టాల్సిన పని లేదటండి. ఆపరేషన్లకి ప్లాస్టర్లు లాగెత్తే కలిసిపోతాడు చర్మం. ఇటొక ప్లాస్టర్, ఇటొక ప్లాస్టర్, మధ్యలోనే టిక్ టిక్ పీకెత్తండ్రు, అది సెట్ అయిపోతుంది. అది ముందు ఏం చెయ్యాలా, బాగా కత్తులు కటారులు ఉడకబెట్టి కొయ్యాలి. అది నీ ఆదాయాన్ని ఆయన కోసి అందులో చెత్తదేస్తాడు. అర్థమవుతుందా? తర్వాత ఏం చేస్తాడండి, స్వస్థపరుస్తాడు. సూపర్ హెల్త్. నీ ఆరోగ్యం ఏంటి, నీ ఇల్లు ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ ఆదాయం ఏంటి, సూపర్. అప్పుడు రెండో పాయింట్ ఇంకోటి చెప్పాడు చూడండి. ఈయన ఏం చేసి చేస్తాడట అంటే కీర్తనల గ్రంథంలో చెప్పాడు చూడండి ఒక మాట. 50వ కీర్తన 22వ వచనం చదువుకుందామా. 50వ కీర్తన ఎవరు తీరుతాడు చదువుతారా? దేవుణ్ణి మరుచువారులారా, మీరు ఆలోచించుకోండి. లేకపోతే అది ఎవడో తప్పించడు. దేవుడిని మరిచిపోయిన వ్యవహారం, అమ్మోయ్, దేవుడిని మరిచిపోయిన వ్యవహారం. చర్చికే ఎందుకు రావాలంటే 2 విషయాలు చెబుతాను. చర్చిలో మొదట, అయ్యా చర్చికి రండి, ఉదయం రండి, రాత్రి రండి అని ఎందుకు చెప్పేది? నీ ఇంటిలో ఉన్న లెక్క ఏదో నీకు తెలుస్తుంది. చర్చిలో ఉన్న దేవుని లెక్క దైవజనుడికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మందిర సమృద్ధి చెప్పండి. మందిరంలో ఉండే సమృద్ధి ఒకటి ఉంటుంది. రెండోది, ఆ సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. రెండోది ఏమంటే ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. ఇవి నువ్వు పొందాలనే ఉద్దేశంతోనే నిన్ను మందిరానికి రమ్మని రిక్వెస్ట్ చేసేది, నీ కాలు పట్టుకునే ప్రయత్నం, గడ్డం పట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు దేవుణ్ణి మర్చివారులారా మీరు యోచించండి. నేనే మిమ్మల్ని చీల్చుతాను, ఇంకోటి ఎవడు కూడా వింటరా. దేవుణ్ణి మర్చిపోయినోడు చీల్చుతాను అంటున్నాడు. దేవుణ్ణి మర్చిపోతే, దేవుడి భయం లేకపోతే, దేవుడి డబ్బులేటి, దెయ్యం డబ్బులేటి, నీ డబ్బులేటి, ఇంట్లో ఖర్చు పెట్టవలసిందేటి, మొత్తం ఆడికే తినేస్తాడు. చూడండి, ఇంకో మాట అక్కడ చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామా. 11, 12 యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించినట్టు గైకొన్నట్లు. ఎక్కడి నుండి తీస్తాడండి? చెప్పండి. శరీరంలో రాతిగుండలు ఉంటే మనిషి బతుకుతాడా? హలో, శరీరంలో రాతిగుండు ఉంటే మనిషి బతుకుతాడా? మనసులో రాతిగుండు అని చెప్పలా, హృదయంలో రాతిగుండు అని చెప్పలా, శరీరంలోనే రాతిగుండు ఉందంట. అది తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మరి శరీరంలో రాతిగుండు ఉంటే ఏం చేయాలి? ఎలా తెస్తాడు? ముందు చేల్చాలి. ఆ రాతిగుండుని తీసివేసి మాంసపు గుండునిస్తా. ఎందుకట ఇది ఇవ్వాలి? రాతి గుండు ఉన్నంత వరకు బిడలారా ఏముండదట? ఏక మనసు ఉండదు. ఎవరితో నువ్వు ఏకీభవించవు. ఇంట్లో నేటి, చర్చిలో నేటి, ఎవరితో నువ్వు ఏకీభవించవు. ఇప్పుడు నీకు ఏక మనసు కావాలంటే రాతి గుండు అడ్డుపడుతుంది. దేవుని కృపతో నువ్వు ఏకీభవించాలంటే
నీలో ఉన్న ఆ రాతి గుండె తిలగించబడాలి. చదువు మాట. అదండి. ఏం పుట్టిస్తాడు? గత 2 నెలలు, గత కొన్ని సంవత్సరాలు ఆలోచించు. నీ వల్ల ఒక కొత్త ఆత్మైన దేవుని దగ్గరికి వచ్చిందా? పోనీ నువ్వు కనీసం ఎవరికైనా సువార్త చెప్పావా? నీ సాక్ష్యమైనా చెప్పావా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది ఎవరికైనా చెప్పావా? ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీలో రాతి గుండె ఉంది, అందుకు కనీసం నీ సాక్ష్యం కూడా ఎవరికి చెప్పలేవు. అది తీసేసి ఏమిస్తాడట? మాంసపు గుండె. అదే ఎహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తే 36వ అధ్యాయం 26 నుంచి మనం చదివితే 36వ అధ్యాయం అదే ఎహెజ్కేలు గ్రంథం. నూతన హృదయం మీకు ఇస్తాను. తీసారు అందరూను? ఎహెజ్కేలు గ్రంథం 36:26 నుండి చదివితే అది ఏటి లేనట్లు, నూతన హృదయం లేదు నీకు, నూతన స్వభావం లేదు. ఎప్పుడల్లా పాత స్వభావమే. రాతి గుండె నీళ్ళనుంది, అది తీసేసి అప్పుడు నీ ద్వారా అన్యజనులు రక్షణ పొందుతారు. అప్పుడు నీ ద్వారా నీ ఇల్లు కాపాడబడుతుంది. నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోయిన చూడండి, నేను ఒకటి అంటుంటాను వీళ్ళతోని, మీకు శనివారం సాయంత్రం ఆదివారం ఉదయం పరిశుద్ధాత్ముడు చర్చికి వెళ్ళమని పేరేపిస్తాడు. ఏట మిగతా రోజులు పేరేపని రాదా? శనివారం కాబట్టి వెళ్ళాలి. ఇది దేవుడు కాదు, నీ ఫిక్సింగ్ అలా ఉంది. నేను మరి వెళ్ళను, ఆదివారం తప్ప మిగతా రోజులు వెళ్ళను. వెళ్ళడానికి దేవుడు ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు. బయట వాళ్ళలో నడిపిస్తాడు, నిన్ను ఎందుకు నడిపించడం? నడిపిస్తాడు. కానీ నువ్వేమని ఫిక్స్ అయ్యావు? నీ రాతికుండా ఏం చెప్తుంది నీకు? నువ్వు ఆదివారమే వెళ్ళు, మిగతా రోజుల్లో నీకు అవ్వదు, నీకు ఎలాగవుతుంది అని రాతి బోధ ఒకటి బోధ చేస్తుంది. కారణం ఏంటంటే నువ్వు అందువల్ల తప్పిపోతున్నావు, దైవాశీర్వాదాలు పోతున్నాయి. నూతన హృదయాన్ని మీకు అనుగ్రహించి నా ఆత్మను మీ అందుంచి కట్టడలు అనుసరించేటట్టు చేస్తాడు. అందుకే మిమ్మల్ని నేను స్వస్థపరుస్తానని కూడా చెప్పుకొచ్చాడు. అక్కడ రెండో మాటలో ఏముందో తెలుసునండి? కొట్టుట, బాగు చేయుట. ఇప్పుడు మనం చదువుకున్న హోషేయ మాట మనకు వచ్చినట్టయితే ఏముందటండి? అమ్మా, ఆయనే కొట్టును, ఆయనే కొట్టినటువంటి దెబ్బ దేనికి కొడతాడు? నువ్వు పాడైపోవాలనో, నువ్వేదో అయిపోవాలనో కాదండి. నీకు తగలదా దెబ్బ, నిన్ను పట్టి బంధించిన దుష్టుడు తగులుతుంది. ఏమీ లేదు. ఇంకో మాట సింపుల్గా చెప్పనా? నిన్ను ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును ముట్టినోడితో సమానం అని చెబితే, నిన్ను సైతాన్ గడు ముడతాడు, ఊరుకుంటాడా దేవుడు? నిన్ను దుష్టుడు బంధిస్తే దేవుడు ఊరుకుంటాడా? కొట్టేది నిన్ను కొట్టడు, నిన్ను పాడు చేసేవాడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పాడు చేసేవాడు నీతో ఉన్నాడు. ఆడేం చేస్తున్నాడు? నిన్ను చెడిపేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి కొట్టాలి, రెండోది ఏం చేయాలి? బాగు చేయాలి. కొట్టిన దెబ్బ నీకు కాదు బిడ్డ, నిన్ను బాగు చేయటానికి నిన్ను చెడిపినోడు నీతో ఉన్నాడు. అది నీ మైండే కావచ్చు, నీ తలంపులే కావచ్చు, నీ ఇంట్లో ఓడు, నీ ఈదిలో ఓడు, నీకు తెచ్చిన బాధ ఎవడేది చెప్తున్నాడో అదేనా కావచ్చు. ఒక్కడ తగిలిందనుకో నువ్వు బాగైపోతావు, తగలనంత వరకు బాగావు. అందుకే ఆయన కొడతాడు. ఏం చెప్పబడిందండి? చూద్దామా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 19:15 చదువుతారు త్వరగా. ప్రకటన గ్రంథం 19:15. అమ్మా, జనాల్ని కొట్టడానికి వాడిగల ఖడ్గం బయలుదేరుతుంది. ఆయన ఇనుపదండు దేంతో కొడతాడంటే ఆయన నోటి మాటతో. నీవు దేవుళ్ళ ఎదగకుండా నీకు వచ్చినటువంటి 100 రూపాయలు 1000 రూపాయలతో సమానంగా ఆయన చేయాలనుకుంటున్నాడు. నీకు అర్థమవుతుందా? నీకు వచ్చిన 100 రోజంతా కష్టపడితే 300, అది దేవుడు నీకు 3000గా చేయాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు కలిగింది కొంచెమే అయినా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది అని అన్నాడు ఆ కీర్తనకారుడు. కీర్తనలో ఉంది కదా మాట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే వాక్యంతో నిన్ను బాగు చేయాలని ఆయన కొడతాడు. నిన్ను పాడు చేయాలని సేల్చడు. గమనించండి, నిన్ను పాడు చేసేవి నీలో కొన్ని ఉన్నాయి. మూర్ఖత్వం ఒకటి ఉంది, నిర్లక్ష్యం ఇంకోటి ఉంది, ఇంక బోళ్ళని ఉన్నాయి. నేను చెప్తే బాగా మీకే తెలుసు. వాటిని కొట్టాలి ఆయన. వాటిని కొడితే నువ్వు బాగవుతావు. అందుకే కొట్టుట బాగు చేయుట అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఉంది ఒక మాట, 9వ అధ్యాయం. అక్కడికి వెళ్ళేదానికంటే ముందుగా 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం, 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 2వ రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఏం ఏడవాలండి? ఎప్పుడు ఏడుస్తావు? నీ గుండె రాతి గుండెగా ఉన్నంత వరకు కన్నీరు రాదు. నీకు రాతి గుండెగా ఉన్నంత వరకు కన్నీరు రాదు. ఒకరోజు ఒంటరిత్వం వస్తుంది, సింగులర్గా ఉంటావు. అప్పుడు స్వరం వినబడుతుంది, పాట ఏమినబడుతుంది? నిన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. ఇప్పుడు ఎవరో నాతో ఉన్నవాడా? ఇప్పుడు గుర్తొచ్చండి నీకు ఈడియా. ఎంతవరకు లాడన్నాడు, ఈడన్నాడు, మా బావ ఉన్నాడు, మా బాప ఉన్నది, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నది, వాళ్ళ మధ్యలో కూర్చున్నాం. అలా వ్యాపారాలు, వ్యవసాయాలు, వ్యవహారాలు ఇవన్నిటి మధ్య కూర్చున్నావు. ఇవన్నీ ఒగ్గి సింగులర్ అయిపోయినావు. నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, ఎవడున్నా నీతోడే? ఎంతవరకు నువ్వు కొడుతున్నావు? అందుకేమన్నాడండి అక్కడ? నేను నిన్ను బాగు చేస్తాను. ఏమని చెప్పాడండి? నేను నిన్ను బాగు చేస్తాను. చదివారా మాటగా? 20వ అధ్యాయం 5వ వచనం. ఆ మాట ఉందా లేదా? నేను నిన్ను బాగు చేస్తాను. కొట్టకుండా బాగు చేయడు, నిన్ను కొట్టడు. నిన్ను పాడు చేసేవి కొడతాడు. నీకు స్వస్థత లేకుండా, నీ ఇంటికి స్వస్థత లేకుండా, నీ యొక్క ఆర్థికానికి స్వస్థత లేకుండా వాటికి అనారోగ్యం కలిగించే కొన్ని గుబురులు చీల్చుతాడు. అయ్యా లేకుండా మరి నాకు పెద్ద బాగా మరి ఏమన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేన్ని చీల్చుతాడండి? అయ్యి బాబు నన్ను నిన్ను కాదా, నీకు స్వస్థత లేకుండా నీకు అనారోగ్యం కలిగించేవి కొన్ని ఉన్నాయి. నీ ఆదాయానికి అనారోగ్యం కలిగించేవి కొన్ని ఉన్నాయి. నీకు చేతికి అందుతున్నాయి కానీ నోటికి ఆడికి రానియకుండా ఇబ్బంది పెట్టేవి కొన్ని ఉన్నాయి. వాటిని చీల్చితే నీకు స్వస్థత. నిన్ను పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. వింటున్నారా? నిన్ను బాగు లేకుండా నిన్ను పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. వాటికి కొట్టాలి దెబ్బ. వాటికి దెబ్బ పడితే నువ్వు బాగవుతావు. 10 మంది రాయ్ మాస్టర్ అంటాడు, రండిరా. రాడు ఎవడ? సిపిఎల్లో ఎస్పీఎల్ వెళ్ళి రాయ్ మాస్టర్ రమ్మతానరా అంటే రారు. ఇప్పుడు మాస్టర్ ఏడు చేస్తాడంటే ఒక కర్ర పట్టుకొని మెట్లు దిగుతాడు. సరతన ఇక్కడ పరిగెడతారండి. అది పటాకలు ఒక్కడ తగిలిందనుకు పిర్ర మీద ఆడ చెంగుని ఎగురుతాడు లేడ్లాగా. ఆకాశంలో బాలు క్యాచ్ పెట్టినంత స్పీడ్ ఎగురుతాడు. ఆడికి సరిగా తగిలేస్తే మిగతా ఉన్నోళ్ళంటే క్లాస్ రూమ్లో ఎంత చక్కగా సెట్ అయిపోతారంటే సూది సౌండ్ తప్ప ఇంకే సౌండ్ రాదు. ఏమట ఈ కొట్టేది మిగతా ఉన్నోళ్ళు పాడు. మనం వాడుకుందాం సార్ లేడు, మనం వాడుకుందాం సార్ రాలేదు ఇంకా అని మిగతా ఉన్నోళ్ళు చెడగొట్టేవాడు ఆడికి పడిపోద్ది, లేదా ఆడి పేరు నేను కూడా పడిపోద్ది. మిగతా ఉన్నోళ్ళు బాగు చేయబడును. దేవునికి స్తోత్రం. స్వస్థత లేకుండా ఉన్నది కనుక చీలుస్తాడు. గుర్తుపెట్టండి, నీ యొక్క ఆర్థికానికి స్వస్థత లేదు, నీ ఇంటికి సమాధానం అనే స్వస్థత, నీ ఒంటికి ఆరోగ్యం అనే స్వస్థత
లేదు. ఎవడో ఏదో ఏదో నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది, టెన్షన్ ఫీల్ చేస్తుంది, ఏదో ఆందోళన చేస్తుంది. నా దేవుడు అంటున్నాడు, దాన్ని చీలుస్తా, నిన్ను కాదు, నిన్ను స్వస్థపరుస్తా. ఇప్పుడు డాక్టరు జబ్బకు పడుతున్నాడు అంటే దేని తీసినానికి? జబ్బు తీసినానికి. ఏమంటే చేతుకో మక్కకో ఇదేదో బ్యాండేజ్ వేసో సెలవులు పెట్టో ఏదో చేస్తుండంటే దేని తీసినానికి? నిన్ను తీసినానికే, జబ్బు తీసినానికే. జబ్బు కనబడుతుందా, నువ్వు కనబడతావా? దేవుడు నిన్ను కొట్టినప్పుడు, నిన్ను చీల్చినప్పుడు అది నిన్ను కాదు, నిన్ను బాగు చేయడానికి దాన్ని కొడుతున్నాడు. ఏది? నీ బుర్ర, నీ మైండ్ సెట్, దాన్ని కొడుతున్నాడు. అందుకే ఆయన ఏం రాయబడింది? బాగు చేయువాడు, బ్రతికించువాడు, తర్వాతే స్వస్థపరచువాడు. చూడండి, ఇంక మాట, ఆ కొట్టుట బాగు చేయడం అనే దగ్గర మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుని 9వ అధ్యాయము 22వ వచనం. 9వ అధ్యాయము అమ్మా వినండి జాగ్రత్తగా. 9:22 రైట్. వెనుకకు తిరిగి చూచి, కుమారి ఎలాగుండాలమ్మా? కుమారి ధైర్యంగా ఉండు. ఇద్దరు కుమారులు జాగ్రత్త స్వార్థం. నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తా. విశ్వాసం స్వస్థే కాదండి, విశ్వాసము బాగు చేస్తుంది. నీకు ఎంత విశ్వాసం ఉంటుందో అంతగా నువ్వు బాగుపడతావు. ఇప్పుడు ఏటి పాడైపోనామండి? మొదటికే మోసం, చర్చికే రావట్లే, అదే పెద్ద పాడైపోవడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొన్న ఏదో పండగలుగా అయినాయి కదా శివరాత్రి. ఇప్పుడు ఊరందరూ ఏమర్రా రాలేదు అని పంతులు గారు అడుగుతారా? అడగరు. ఎవడెళ్తే ఎవడ బకెట్కే అర్చన చేసి ఆ బకెట్కి పంపించేస్తాను. ఎందుకంటే నేను బకెట్లో చూశాను, అందుకు అంటున్నాను. ఇంతకుముందు మాకైతే ఇత్తడు ఉండి, మేము అన్యులుగా ఉన్నప్పుడు ఇత్తడు దాన్ని పూల, ఇప్పుడు అలా కాదు, సాంబార్ ప్యాకెట్లు పెట్టుకొని వెళ్ళిపోతాను. నేను అనుకోను, ఈ సాంబార్కి ఇదే, పూజకి ఇదే అంటారా బాబా. ఇత్తడో పట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇత్తడవన్నీ ఏమైపోయినాయి, బరువు అయిపోయినాయి అయినా ఇప్పుడు సాంబార్ ప్యాకెట్కి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవడ ప్యాకెట్కి వచ్చినా ఆడే చేసి పంపించేస్తారు. కానీ గమనించండి, చర్చి నింపుగా 40-50 మంది మీరు ఉన్నా రాని 3-4 మీదే మైండ్ ఉంటుంది దైవజనుడికి. వాళ్ళు ఎందుకు తప్పారు? ఈ వారం మనకు ఆయుష్ ఇచ్చాడండి. రేపు ఏదో ఆయన చచ్చిపోతే ఇంకొక రోజుకి అవకాశం ఉంటుందా? ఉండదుగా. ఈరోజే నీది, ఈరోజే దేవుని సన్నిధైనా, దేవుని పాదాలైనా, ప్రభా నాలో చేల్చవలసినవి చీల్చేయి, నన్ను స్వస్థపరిచేయ, నన్ను పాడు చేసేవి ఏం చేయమన్నాడు అక్కడ? నరికే. అక్కడ చెప్పాడు కదా, కొట్టుబడాయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. వెనక్కి తిరిగి ఏమన్నారు యేసుప్రభు వారు? కుమారి నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన చేల్చకుండా స్వస్థపరచడం, కొట్టకుండా బాగు చేయడం. ఇంకా 3వ మాట చెప్పి నేను ముగించాలనుకో. అందులోనే ఉంది, బ్రతుకున్నట్లు స్థిరపరచబడును. బ్రతుకున్నట్లుగా స్థిరపరుస్తాడు. నువ్వు బ్రతకాలంటే నీ బ్రతుకుని ఆయన స్థిరపరచాలి, స్వస్థపరచాలి, బాగు చేయాలి. నువ్వు బ్రతకాలి కాబట్టి నిన్ను స్థిరపరచాలి. అదే చర్చిలో తెల్లవారు 3 నుండి 6 వరకు జరిగే ప్రార్థనలో ఒక 40 అంశాలు రాసుకొని అందులో సంఘ క్షేమాభివృద్ధి కూడా రాయబడి ఉన్నది. మీ అందరి కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చెప్పాడు, మీరు బ్రతకాలంటే ఆ బ్రతుకు ఏమయ్యాలి? స్థిరపరచబడాలండి. మీ వ్యాపారాలు స్థిరపరచబడాలి, మీ వ్యవసాయం స్థిరపరచబడాలి, నువ్వు చేసుకునే చిన్న చిన్న ఆ కూలీనాలీలే నీ చేతికి స్థిరపరచబడాలి. నువ్వు నెలలు సంవత్సరాలతో చదువుతున్న ఆ చదువులో ఒక స్థిరం రావాలి, అందులో విజయం రావాలి. నీ కష్టమే మిగలతం కాదు, అరికాలం పనిచేసి ఏడ్డం కాదు. అందుకే ఏమన్నాడు అక్కడ కీర్తనకారుడు అంటాడు చూడండి, 146వ కీర్తన 2వ వచనం,
146 కీర్తన 2వ వచనం. బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తిస్తాను. బ్రతుకు కాలమంతా నువ్వు దేవుణ్ణి కీర్తించు, అది నీకు ఎంత ఆశీర్వాదం. చూడండి, సామెతల గ్రంథంలో చెప్తాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, నీ బ్రతుకు కాలమంతా అమ్మా ఆయన బోధించుచు అమ్మా ఏటో దగ్గరలో ఉన్నారు చదవండి. దేవుని మాటలను పట్టుకుంటే నువ్వేమవుతావండి? బ్రతుకుతావు. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రతిరోజు ఒక్క అధ్యాయం అయినా సరే చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనేమన్నా ధైర్యంగా చెప్పండి. రోజుకు ఒక అధ్యాయం చదువుతాను. సగం అధ్యాయం 15 వచనాలు, 20 వచనాలు, ఒక్క వచనం, క్యాలెండర్ వచనం, ఇవి కాకుండా కరెక్ట్గా రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా? లేకపోతే ఈ 3వ నెల నుంచి అయినా సరే అలవాటు చేసుకో. వాక్యం బ్రతికిస్తుంది, వాక్యం బాధల్లో నెమ్మదిస్తుంది. మన మార్గంలో, మన జీవితంలో అది మనకి త్రోవై మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు ఎలాగ నువ్వు స్థిరపరచాలో. నేను ముగిస్తున్నాను త్వరలో. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము సారీ 26 7:26 2వ సమూయేలు గ్రంథం అమ్మా ఈ మాట చక్కగా నోట్ చేసుకుంటా. నీ దాసుడునైనా నా కుటుంబం, ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబం నీ సన్నిధిలో స్థిరపడాలండి. ఆయన ఏం చెప్తున్నాడండి? నువ్వు బ్రతకాలంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఏం చేయాలా? స్థిరపరచు. ఎప్పుడు? నిన్ను చేర్చాలా. నీలో నీ ఆదాయానికి, నీ ఆరోగ్యానికి, నీ కుటుంబ క్షేమానికి అనారోగ్యము కలిగించే కొన్ని శక్తులు, కొన్ని సైతాన్లు, వాటిని చేల్చాలి. ఫస్ట్ ఒప్పుకుందామా? ప్రభా, నాలో ఉన్న ప్రతిదానిని చీల్చిపడేయండి. నేను బాగుపడకుండా ఏవో నన్ను బంధిస్తున్నాయి. అర్థమవుతుందా? నన్ను బంధిస్తున్నాయి కొన్ని, వాటిని కొట్టండి, చేల్చండి, కొట్టండి. నన్ను బ్రతికేటట్టు నన్ను స్థిరపరచండి, నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి, నన్ను స్థిరపరచండి. స్వస్థపరచాలి, బాగు చేయాలి. స్వస్థ అంటే ఒంటికే కాదండో, నీ ఆదాయానికి చెప్పాను, నీ ఇంటికి కూడా స్వస్థ అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వేమని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుంచి ఇప్పుడు వెళ్తావు? ప్రభువా, నన్ను బలహీనపరిచే వాటిని చేర్చబడండి. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు కొదమ్మ సింహం అని చేర్చాలి. ఆయన చీల్చితే నీకు స్వస్థత. ఎందుకంటే లేకపోతే అవయవం వచ్చి నిన్ను చీల్చేస్తాయి. గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనుకొని సైతాన్ గారు తిరుగుతున్నాడు కదా, ఆడిని చేల్చాల దేవుడు. అందుకే అంటున్నాడు, నేను మిమ్మల్ని చీల్స్తానంటే అయ్యి బాబు నన్ను దేవుడు చీల్చేస్తాడా? నిన్ను కాదు, నీకు స్వస్థత లేకుండా ఏదుందో దాన్ని చీల్చి నీకు స్వస్థత ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చెడగొట్టేవి ఏమున్నాయో దాన్ని కొట్టి నిన్ను బాగు చేయాలి. నీకు అస్థిరతను కలిగించే ఏమున్నాయో దాన్ని ఏం చేయాలంటే దానిని తొలగించి నీవు బ్రతుకున్నట్లుగా నిన్ను ఆయన బాగు చేయాలి. కళ్ళు మూసుకుందాం, తలను వంచుదాం, అడుగుదాం. జ్ఞానముయు దీవెనియు కలుగునట్లుగా
దేవుని యొద్ద నుండి వాక్య జ్ఞానం నేర్చుకుందాం అంటున్నాడు దేవుని వాక్యంలో. ఆయనే మన మీద దీవెనకరమైన వర్షము కురిపించేవాడు. పైనుండి దీవెనకరమైన తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయనే కురిపించేవాడు. ప్రభువా, నీ వాక్య జ్ఞానంతో నన్ను నింపండి అయ్యా. నీ సన్నిధికి దూరం చేసేవేమున్నాయో నా జీవితంలో వాటిని చేర్చండి. అడుగుదామా ప్రభా, కనికరించమని అడుగుదాం. ప్రభా, నేను ఆశీర్వదింపబడకుండా, నేను బ్రతకకుండా ఏవైతే ఉన్నాయో వాటిని చేర్చేద్దామని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు వందనాలు.